నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను మీ సుమాంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ మెదక్లో బీసీ బంద్ విజయవంతం చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం తాండూరులో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే వైద్య సదుపాయాలపై సమీక్ష యూజీసీ పే స్కేల్ అమలు చేయాలి ఓయూలో కాంట్రాక్ట్ అధ్యాపకుల నిరసన పటాన్చెరువులో రాష్ట్ర స్థాయి 69వ ఎస్జీఎఫ్ క్రీడోత్సవాల ప్రారంభం ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఉద్యోగాల కల్పనలో టూరిజం విభాగం ఎంతగానో ఉపయోగపడుతుందని అలాంటి టూరిజాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గ్లోబల్ టూరిజంలో న్యూ ఎవెన్యూస్ ఫర్ సస్టైనబుల్ డిపార్ట్మెంట్ అనే అంశంపైన ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో కామర్స్ విభాగం ఆధ్వర్యంలో 3 రోజుల సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు, క్రీడలు యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఓయూ వీసీ కుమార్లు ముఖ్య అతిథులుగా హాజరై సెమినార్ను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో టూరిజం విభాగం ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాంటి టూరిజంపై విద్యార్థులు దృష్టి సారించాలి. మన దేశ జీడీపీ పెరగడానికి టూరిజం కూడా ఒక కారణమన్నారు. తెలుపు పచ్చ రంగుల ఆకుపచ్చ రంగులతో వారు ముందుకు వస్తా ఉన్నారు. వారు మన సాంప్రదాయ దుస్తులు, తెలంగాణ సాంప్రదాయ దుస్తులతో వీడియోలో మార్చ్ పాస్ట్ కార్యక్రమం ముగిసిందని సగర్వంగా తెలియజేస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వేతర పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ యొక్క సమన్వయం అక్కడ మన కలర్ చేసేటువంటి వాళ్ళు ఆడియన్స్ అందరు కూడా గమనిక క్రీడాకారులు వెచ్చించి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ఈ క్రీడా సంబరాన్ని ఇనాగ్రేట్ చేస్తూ మరి ఇనాగ్రల్ మ్యాచెస్ సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే ఉండాలి. మిగతా వాళ్ళందరూ కూడా నెక్స్ట్ జరగబోయే క్రీడలకు వాళ్ళు వార్మప్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువులో రాష్ట్ర స్థాయి 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి తదితర అధికారులు హాజరై క్రీడలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కలెక్టర్ ప్రావీణ్య క్రీడలతో విద్యార్థుల్లో నైపుణ్యం, ఆరోగ్యం, శారీరక సామర్థ్యం పెరుగుతాయని తెలిపారు. యువతలో క్రీడా అభిరుచి పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని అన్నారు. అక్కడ మన కలర్ చేస్తే వాళ్ళు ఆడియన్స్ అందరు కూడా గమనిక. ఈ నెల 18న తెలంగాణ రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఈ నెల 18న జరిగే తెలంగాణ బంద్కు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో జరిగిన సమావేశంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థి మరియు బహుజన సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్ మాట్లాడుతూ ఈ రాష్ట్ర బంద్ ద్వారా బీసీల ఐక్యతను, చైతన్యాన్ని చాటి చెప్పాలని, బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని దేశానికి వినిపించడం కోసమే బంద్ చేయాల్సి వస్తుందని, బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేదే లేదని ఆయన హెచ్చరించారు. బీసీలకు న్యాయబద్ధంగా రావాల్సిన రిజర్వేషన్లను కోర్టులను వేదికలుగా చేసుకొని అగ్రకులాలు అడుగడుగున అడ్డుకుంటున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. బీసీల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తూ బీసీల రిజర్వేషన్లను తగ్గించాలని, కుట్రలు చేసే వాళ్లకు బుద్ధి చెప్పేలా బీసీలు ఉద్యమించే సమయం ఆసన్నమైందన్నారు. ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా, ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా. ఈరోజు బీసీల న్యాయమైన డిమాండ్ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లకై ఈ నెల 18న చేపట్టినటువంటి బంద్కు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సంఘాలందరూ మద్దతు తెలపడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు సుప్రీంకోర్టులో బీసీలకు తీర్పు అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు మేము ఏమడుగుతున్నాం, 60% ఉన్నటువంటి బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు బీసీలని అన్యాయం చేసింది. ఈ యొక్క అన్యాయానికి 18న జరిగే బంద్ను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. బీసీలకు 42% రిజర్వేషన్లను బీసీల మీద రాజకీయ పార్టీల కుట్రను, బీసీల మీద రాజకీయ కుట్రలను, బీసీల మీద రాజకీయ కుట్రలను రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% ఇవ్వాలని, బీసీ బంద్ విజయవంతం చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణంలోని టీఎన్జీఓ భవన్లో బీసీ సంఘాల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా ప్రతినిధి టీఎన్జీఓ భవన్లో నాయకులతో మెదక్ జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు, బీసీ సంఘం గౌరవ అధ్యక్షుడు, బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు సాపా రవి, హవేలీ గణపూర్ బీసీ రిజర్వేషన్ మద్దతుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించే బంద్ను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు సాపా రవి కోరారు. చట్ట
బీసీ ముఖ్య నాయకులు, వివిధ పార్టీ నాయకులు, పార్టీలకు అతీతంగా ఈరోజు మెదక్ జిల్లా కేంద్రంలో తెలంగాణ కాంగ్రెస్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పటివరకు కూడా ఇక్కడికి వచ్చినటువంటి బీసీ సంక్షేమ సంఘ కార్యవర్గ సభ్యులకు, గౌరవ అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు, మహిళా సంఘ బాధ్యులకు, పట్టణ మాజీ చైర్మన్ గారికి, వివిధ రాజకీయ పార్టీ నాయకులకు, వివిధ కుల సంఘ పార్టీ నాయకులకు, మండల నాయకులకు, అన్ని పార్టీల నాయకులకు శనివారం నాడు మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరఫున సంపూర్ణంగా మెదక్ జిల్లాను బంద్ చేయడానికి ఈరోజు ప్రత్యేక సమావేశం, రౌండ్ టేబుల్ సమావేశం మెదక్ జిల్లా టీఎన్జీ భవన్లో నిర్వహించడం జరిగింది. మరి ఈ సమావేశానికి వివిధ బీసీ సంక్షేమ సంఘ నాయకులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, జైభీం సభ్యులు, ఎంఆర్పిఎస్ సభ్యులు, అదేవిధంగా వివిధ గ్రామ, మండల, పట్టణ అన్ని రాజకీయ పార్టీలు హాజరు కావడం జరిగింది. మేమందరం కూడా ఈ బీసీ బంద్కి పిలుపునిచ్చినందుకు తప్పకుండా మేమందరం భాగస్వామ్యమై విజయవంతం చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఎల్లుండి జరగబోయే బంద్లో అందరూ బీసీలు ప్రతి ఒక్కరూ తమ వంతుగా విధిగా తమ హక్కుగా పాల్గొని ఈ బంద్ను విజయవంతం చేయగలరని బీసీ సంక్షేమ శాఖ మెదక్ జిల్లా అధ్యక్షునిగా మీ అందరికీ నేను చేతులెత్తి వేడుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు తమకు యూజీసీ పే స్కేల్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో వారు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ అధ్యాపకుడు ఉపేందర్ మాట్లాడుతూ 5 నెలల క్రితం నిర్వహించిన నిరసనలకు సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఉన్నత విద్యా మండలి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. కానీ ఆ తర్వాత అధికారులు సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 6 నెలల క్రితం సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి. సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల ఐక్యత వర్తింపజేయాలి. యూజీసీ పే స్కేల్స్ వెంటనే వర్తింపజేయాలి. యూజీసీ పే స్కేల్స్ వెంటనే అమలు చేయాలి. కాంట్రాక్ట్ అధ్యాపకులుగా ఉన్నటువంటి మేమంతా 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులమంతా గత 5 నెలల క్రితం ఉద్యమం చేస్తే దాని పర్యవసానంగా గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని మాతో మాట్లాడి మాకు హామీ ఇచ్చిరు. ఒక్క కాంట్రాక్ట్ అధ్యాపకులను కూడా తీసివేసే ప్రసక్తి లేదు, అందరికీ ఉద్యోగ భద్రత ఇస్తూ యూజీసీ పే స్కేల్స్ ని ఉన్నపలంగా అమలు చేయిస్తా అని చెప్పేసి హామీ ఇచ్చిరు. ఆ హామీని అమలుపరచమని అక్కడ ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ కి మరియు ఇతర హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో ఉన్నటువంటి వాళ్ళకి, మిగతా అధికారులకు అందరికి కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. కానీ అధికారులు తాత్సారం చేస్తూ రోజుకొక కుంటి సాగు వెలిబుచ్చుతూ మా యొక్క రెగ్యులేషన్ ప్రాసెస్ ని ముందుకు పోనీయకుండా అడ్డుపడతా ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఉన్నపలంగా రెగ్యులేషన్ సాధ్యం కాదు, మీకు యూజీసీ వేతనాలను వెంటనే అమలు చేస్తామని చెప్పి సీఎం గారు ఇచ్చినటువంటి హామీని వాళ్ళు అమలు చేయకుండా తాత్సారం చేస్తూ కాలం వెలిబుచ్చుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయ్యా, వైస్ ఛాన్సలర్లందరూ కూడా నోటిఫికేషన్లు వేయాలనే సంకల్పంతో, కృతనిశ్చయంతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రేపు నోటిఫికేషన్లు వేసి మొత్తం అన్ని యూనివర్సిటీల్లో ఉద్యోగ నియామక ప్రక్రియ చేపడితే ఖచ్చితంగా కాంట్రాక్ట్ అధ్యాపకులు అది అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు బయటకు పోవాల్సిన పరిస్థితికి నెట్టబడే ప్రమాదం దాపరించి ఉంది. దానిని గుర్తించి నోటిఫికేషన్ కంటే ముందే మమ్మల్ని అందరినీ కూడా యూజీసీ వేతనాలను వర్తింపజేసే విధంగా మాకు ఉద్యోగ భద్రత కల్పించి ఆ తర్వాతనే నోటిఫికేషన్ కు పోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలా జరగని పక్షంలో మేము కోర్టులను ఆశ్రయిస్తాం, ఉద్యమాలు చేస్తాం. యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని కళాశాలను కూడా మేము బహిష్కరించి, మేము విధులకు హాజరు కాకుండా, క్లాసులను బోధించకుండా, అడ్మినిస్ట్రేటివ్ విధులు కూడా నిర్వహించకుండా స్తంభింపజేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము గత 20 సంవత్సరాలుగా, 25 సంవత్సరాలుగా, 15 సంవత్సరాలుగా, అనేక సంవత్సరాలుగా విశ్వవిద్యాలయాలను నమ్ముకొని ప్రిన్సిపాల్స్ గా, డీన్స్ గా, రకరకాల అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్ లో మేముండి విశ్వవిద్యాలయాలన్నింటినీ కూడా మా భుజస్కంధాల మీద మోసుకుపోతూ ఉంటే, ఇప్పుడు మీరు కొత్తగా నోటిఫికేషన్ అనే ప్రక్రియను తీసుకొస్తే మా వయసు 45, 50 సంవత్సరాలు, 55 సంవత్సరాలు, కొంతమందికి 60 సంవత్సరాల దగ్గర వచ్చి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. గత 30 సంవత్సరాలుగా ఈ విశ్వవిద్యాలయాలకు సర్వీస్ అందిస్తూ ఉద్యోగ నియామకాలలో వాళ్ళకి న్యాయం జరగక, లేదా రోస్టర్ లో వాళ్ళకి సంబంధించినటువంటి జాబులు లేకపోవడం వల్ల ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్నారు. అనేక సంవత్సరాలుగా ఉద్యోగ నియామక
ప్రక్రియ చేపట్టకపోవటం వల్ల మేము ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలో ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటప్పుడు మమ్మల్ని విస్మరించి మమ్మల్ని పక్కన పెట్టి మమ్మల్ని పట్టించుకోకుండా ఉద్యోగ నియామకాలు చేపడితే సహించేది లేదని మేము హెచ్చరిస్తా ఉన్నాం. సీఎం గారి మాటల మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా, సీఎం గారి ఆదేశాలను అమలు పరచాలనే జిజ్ఞాస మీకున్నా వెంటనే అధికారులు అమలు చేయాలా. యోగితా రాణా గారు, అమ్మా మీకు దండం పెట్టి విజ్ఞప్తి చెప్తున్నాం, దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రక్రియ మీరు చేయకండి. యోగితా రాణా గారు అట్లనే దేవసేన గారు, మీ ఇద్దరికి మేము చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాం. అమ్మా మాకు ఇబ్బంది పెట్టే విధంగా మీరు ప్రవర్తించకండి. మా యొక్క యూజీసీ వేతనాలు వర్తింపజేయడానికి మీరు ఎట్టి పరిస్థితుల్లో అడ్డుపడకుండా మాకు సహకరించాలని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని మేము సవినయంగా కోరుతున్నాం. మాకు సహకరిస్తున్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధికారులు కావచ్చు, లేదా ఎడ్యుకేషన్ కమిషన్ వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో గల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే సందర్శించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆయన పరిశీలన నిర్వహించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాండూరులోని జిల్లా ఆసుపత్రి సేవలు మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆసుపత్రి భవనం పురాతనమై ఉండడంతో మరమ్మతులు అవసరమైన స్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. జిల్లా హాస్పిటల్ సందర్శించడం జరిగింది. ఇక్కడ హాస్పిటల్ పేషెంట్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కూడా ఉన్నటువంటి దాంట్లో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. డాక్టర్స్ కానీ, సూపరింటెండెంట్ కానీ, ఉన్నటువంటి స్టాఫ్ నర్సెస్ కానివ్వండి, సిస్టర్స్ కానివ్వండి, ఐకమత్యంతో ఉన్నటువంటి పేషెంట్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా మ్యాక్సిమం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా సర్జరీస్ కూడా పెంచమని చెప్పి డాక్టర్స్కి ఇప్పుడే కోరడం జరిగింది. వచ్చినటువంటి పేషెంట్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా వీలైనంత వరకు ఇక్కడనే తగ్గించి, ఎందుకంటే హైదరాబాద్ ఇక్కడ రెఫర్ చేయకుండా ఎంతోమంది హాస్పిటల్కి ఎందుకంటే ఎంతో నమ్మకంతో వస్తారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పేషెంట్లను చూడాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా స్పందించి ఖచ్చితంగా వచ్చినటువంటి పేషెంట్ని ఖచ్చితంగా మా సొంత బిడ్డలాగా చూసుకొని చేసి పంపిస్తామని చెప్పడం జరుగుతూ ఉన్నది. కొన్ని డ్రైనేజ్ వ్యవస్థ కానీ చాలా 15-20 సంవత్సరాలు అవుతుంది బిల్డింగ్ కట్టి, కొన్ని లీకేజెస్ ఉన్నాయి. నేను 2 days బ్యాక్ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది, ఈ బిల్డింగ్ ఖచ్చితంగా రెనోవేషన్ చేయవలసిన అవసరం ఉన్నది. ఇక్కడనే మనకు మెడికల్ కాలేజ్ కూడా, కొడంగల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ మన దగ్గరనే స్టార్ట్ కావడం జరిగింది. ప్రొఫెసర్స్ కానివ్వండి చాలామంది ఇప్పుడు వచ్చే వాళ్ళు ఉంటారు. ఇక్కడ నర్సింగ్ కాలేజ్ కూడా ఉంది. నర్సింగ్ కూడా ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు మనకు హాస్పిటల్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానివ్వండి, వాటికి కావాల్సినటువంటి చిన్నది టాయిలెట్స్ కానివ్వండి, రెస్ట్ రూమ్స్ కానివ్వండి, కొన్ని సమస్యలు చెప్పిండ్రు. అవన్నింటినీ కూడా త్వరలోనే పరిష్కరిస్తాం. అది కాకుండా ముందర కొద్దిగా డ్రైనేజ్ కూడా ఇబ్బందికరంగా ఉంది. అది మా కమిషనర్ గారు కూడా మున్సిపల్ కమిషనర్కి చెప్పడం జరిగింది. రేపే స్పందించి దాన్ని కంప్లీట్ చేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇక డాక్టర్స్ కొన్ని చిన్న సమస్యలు ఇంతకుముందు చూసిన వచ్చినప్పుడు డయాలసిస్ మేజర్గా చాలా ఇబ్బంది ఉండే, ఇక్కడ దాన్ని పెంచమని చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఈరోజు డయాలసిస్ దాదాపు ఒక 5 beds 6 beds కూడా పెంచడం జరిగింది. ఇప్పుడు ఆ సమస్య లేదు. ఇక్కడికి వస్తే మేజర్ సమస్య ఎప్పటికీ 30-40 మంది డయాలసిస్ పేషెంట్లు వెయిటింగ్లో ఉంటుండ్రి. ఇప్పుడు ఆ వెయిటింగ్లో ఉండకుండా ఆ సమస్యని క్లియర్ చేయడం జరిగింది. గౌరవ మంత్రి గారు మన జిల్లాకు వచ్చినప్పుడు, ఎందుకంటే ఒక జిల్లా హాస్పిటల్ ఇక్కడ ఐసీయూ లేకపోవడం బాధాకరం, వారి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. త్వరలోనే తాండూరులో మన తాండూరు జిల్లా హాస్పిటల్లో ఐసీయూ తప్పకుండా ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇంకా ఇదే సిస్టాన్ని మెయింటైన్ చేసుకుంటూ పేషెంట్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి వాళ్ళకి కోరడం జరిగింది. థ్యాంక్ యూ. జీతాలు ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తున్నారు? మీ ఏజెన్సీతో మాట్లాడతారు, ఇతరులతో మాట్లాడతా, పిఎఫ్ కూడా ఇస్తారు. పిఎఫ్ ఎంత ఇస్తారు? విఠల్కి ఫోన్ ఇస్తున్నారు.
తీసుకొని వచ్చిన ఆ దొబ్బుడు సార్ వాళ్ళు ఎనిమిది నంబర్లో బయట ఉన్నాయి కానీ బయట తీసుకురా మన రిపోర్ట్ కూడా అలా చూపిస్తాను 2000 పెట్టి బయట తీసుకొని వచ్చిన ఈ పక్కరంలో ఆమె సైన్ అట్లా వచ్చినాక అమ్మకు అన్ని వేసుకొని వస్తాక ఒకటి అయింది వచ్చారు వచ్చి ఇట్లా మేమన్నా ఇట్లా దొప్పుడు ఒక నచ్చుతున్నావు ఖాళీలో మొబైల్ ఇట్లా ఉంటారు కదా సార్ ఇద్దరు రాణిలో దొబ్బు వేస్తారు బెడ్రూమ్ అంటే కూడా ఎవరు వస్తలేరు దొప్పుడు నాలుగు ఒక దొప్పుడు వచ్చి ఇట్లా మేమని అన్నం పెట్టుకుని గాడి వచ్చి అన్నమేమ వచ్చి టిఫిన్ తీసుకొని అన్నం పెట్టాము వచ్చినావు కదా అని అంటే ఇప్పుడు వచ్చిన అన్నము ఈ పెట్టారు రేపు పెడతామంటారు అమ్మ కసుకు మాట అన్నం అయితే అన్నం వాళ్ళు అట్లా అంటారు ఆంబులెన్స్ వాళ్ళు అట్లా అంటారు ఏం చేసి మళ్ళీ ఒకసారి చేసుకోని అంటే మంచిగా అయినా ఆంబులెన్స్ అయినా నిన్ననే సార్కి వచ్చి చెప్తాం అనుకున్నాను పోయినకే అయినా జనరేటర్ మన ఇబ్బంది అవుతుందా కరెంట్ పోయిన ఎవరు ఏ ప్రాబ్లం सर्जरी सब ఇప్పుడు తక్కువ అంతకుముందు ఎక్కువ అవుతుందేనా ఎవరు ఇంకేమైంది నెక్స్ట్ ఇంకేమైనా సూపర్ చూస్తే లేకపోతే అక్కడ వీక్నెస్ సార్ గ్రౌండ్ ఫ్లోర్లో రూమ్స్ లేవు సార్. సెకండ్ ఫ్లోర్లో పేడ్ రూమ్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి. అన్ని వాళ్ళకి ఇదే డ్రైవర్స్ ప్రాబ్లం. అన్ని ఇండియన్ నుంచి వెస్టర్న్ మార్చారు. అది సరిగ్గా కూర్చొని పైన కింద క్లిక్ చేస్తుంది ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్. కరీంనగర్ జిల్లా డీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ సమావేశం రసాబసాగా మారింది. పరిశీలకుల సమక్షంలో గ్రూపు రాజకీయాలు బహిర్గతమయ్యాయి. డీసీసీ అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ, పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్ రావు అనుచరుల మధ్య వాగ్వాదం జరిగింది. తోపులాటతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆందోళనకు దిగిన వారిని బయటకు పంపించిన పరిశీలకులు అధ్యక్షుడి ఎంపికపై పార్టీ శ్రేణుల అభిప్రాయం తెలుసుకున్నారు.
ప్రభుత్వం వచ్చిందని కొంతమంది ఉసరోళ్ళు వచ్చారు. అందువల్ల అదే చెప్తున్నాం, కార్యకర్తలకు అన్యాయం చేయకండి. కష్టపడ్డా ఎట్లా చెప్తారు మీకు? ఎట్లా చెప్తారు మీకు? ఎట్లా చెప్తారు మీకు? కష్టపడ్డ కార్యకర్తలు ప్రభుత్వం వచ్చిందని కొంతమంది ఉసరోళ్ళు వచ్చారు. అందువల్ల అదే చెప్తున్నాం, కార్యకర్తలకు అన్యాయం చేయకండి. కష్టపడ్డా ఎట్లా చెప్తారు మీకు? ఎట్లా చెప్తారు మీకు? ఎట్లా చెప్తారు మీకు? కార్యకర్తలు కాదా? కార్యకర్తలే Hey!
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెదక్లో బీసీ బంద్ విజయవంతం చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం. తాండూరులో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే, వైద్య సదుపాయాలపై సమీక్ష. యూజీసీ పే స్కేల్ అమలు చేయాలి, ఓయూలో కాంట్రాక్ట్ అధ్యాపకుల నిరసన. పటాన్ చెరువులో రాష్ట్ర స్థాయి 69వ ఎస్జీఎఫ్ క్రీడోత్సవాల ప్రారంభం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను మీ సుమాంజలి, సైనింగ్ ఆఫ్.